మేడం ముందు జై శ్రీరామ్ भारत माता की भारत माता की नाटुदाम नाटुदाम మొక్కలను నాటుదాం నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం. ఇన్ఛార్జ్ మరియు జాతీయ కార్యవర్గ సభ్యులు పోసరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర సభ్యులు ప్రముఖ అయినటువంటి సన్నారెడ్డి దయాకరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది. ముందుగా నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం, పార్టీకి సంబంధించినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి సమూలమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయబడుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి మధ్యంతర సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయబడుతుంది. 2014లో సమూలమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది సభ్యుల్ని పార్టీలో చేర్చడం జరిగింది. ఆ తర్వాత 2019వ సంవత్సరంలో జరిగినటువంటి మధ్యంతర సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సాధారణంగా ఇంకొక 10% అదనంగా తెచ్చుకోవాలి అని చెప్పి భావించి 2.5 కోట్ల మందిని అదనంగా చేర్చుకోవాలి అని చెప్పి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కార్యకర్తలు ఉత్సాహంగా కిందకు వెళ్ళి ప్రజల్లో మమేకమై భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశ అభివృద్ధికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా సంపూర్ణంగా అంకితమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేసినప్పుడు దేశవ్యాప్తంగా అదనంగా 7 కోట్ల మందిని సభ్యులుగా చేర్చడం జరిగింది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం 2.5 కోట్లు అయితే చేర్చుకున్నది 7 కోట్ల మంది. అంటే అంతకుముందు 11, ఆ తర్వాత 7 కోట్ల మందిని కనుక కలుపుకున్నట్లయితే 18 కోట్ల సభ్యత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నది. అయితే 6 సంవత్సరాలకు ఒకసారి సమూలంగా మళ్ళీ సభ్యత్వం చేయాలి. 2014లో జరిగిన తర్వాత మళ్ళీ కొంతకాలం ముందు చేయవలసి ఉన్నా కూడా కరోనా రావడం, ఆ తర్వాత ఎన్నికలు రావడం కనుక జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి పదవీ కాలాన్ని పొడిగించి ఎన్నికలైన తర్వాత సభ్యత్వాన్ని నమోదు చేయాలి అని చెప్పి పార్టీ నిర్ణయం చేయటం జరిగింది, తీర్మానం చేయటం జరిగింది. ఆ తీర్మానానికి అనుగుణంగా ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. 2014వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో 27 కోట్ల మందిని 27 లక్షల మందిని సభ్యులుగా ఆనాడు చేర్చుకోవటం జరిగింది. మళ్ళీ తిరిగి 2019వ సంవత్సరంలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇంకొక 8 లక్షల మందిని చేర్చుకోవటం జరిగింది. కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 37-38 లక్షల మందితో సభ్యత్వం భారతీయ జనతా పార్టీ కలదు. ఇవాళ మళ్ళీ సభ్యత్వాన్ని చేయబోతున్నాం. సెప్టెంబర్ 1వ తారీఖు కల్లా ఎవరైతే భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు సభ్యులుగా ఉన్నారో అందరి సభ్యత్వం రద్దయిపోతుంది. సెప్టెంబర్ 2వ తారీఖున సాయంత్రం 5 గంటలకి నరేంద్ర మోడీ గారు
మొట్టమొదటి సభ్యత్వాన్ని వారు భారతీయ జనతా పార్టీలో తీసుకుపోతున్నారు. నడ్డా గారు వారికి సభ్యత్వాన్ని అందివ్వబోతున్నారు. మోడీ గారు సభ్యత్వం తీసుకున్న వెనువెంటనే రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నాయకులు రాష్ట్ర స్థాయిలో తీసుకుంటారు. ఆ తర్వాత 3వ తారీఖు నుండి జిల్లాల్లో జిల్లా అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు తీసుకుంటారు. మోర్చాలకు సంబంధించి కూడా ఆ రోజు సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ సర్వవ్యాపి సర్వస్పర్శి అని విశ్వసిస్తుందో, అంటే సుదూరమైనటువంటి ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉండాలి అనేటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి బూత్ లో కూడా భారత్ మాతాకి జై అని నినదించేటువంటి కార్యకర్తల్ని సభ్యులుగా, ప్రజల్ని సభ్యులుగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేర్చుకోబోతున్నారు. అదేవిధంగా సర్వస్పర్శి అంటే కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అవినీతి రహిత పాలన, సమర్థవంతమైనటువంటి పాలన దేశానికి అందిస్తూ రాష్ట్రానికి తన సహకారాన్ని సంపూర్ణంగా అందించినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా అన్ని వర్గాల్లోకి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లే దిశగా కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తారు. కనుక సెప్టెంబర్ 2వ తారీఖు నుండి దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించి ఇవాళ ఓబీసీ మోర్చా వారు ఈ కార్యశాల నిర్వహించుకోవడం జరుగుతుంది. ఓబీసీ మోర్చాలో ఉన్నటువంటి పదాధికారులు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి విషయం ఇవాళ నిజంగా చూసినట్లయితే ఒక బీసీని దేశ ప్రధానిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. నరేంద్ర మోడీ గారు గాండ్ల ఆ కులాల్లో వచ్చినటువంటి వారు, బీసీ కులానికి చెందినటువంటి వారు. బీసీ కమిషన్ కి సాధారణంగా ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకు అన్యాయం జరిగినట్లయితే వారు వెళ్ళి ఆ కమిషన్ల దగ్గర న్యాయం చేయించుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ బీసీ కమిషన్ కి చట్టబద్ధత లేదు. నరేంద్ర మోడీ గారు వారు ప్రధాని అయిన తర్వాత బీసీ కమిషన్ కి ఇవాళ రాజ్యాంగ హోదాని వారు అందివ్వటం జరిగింది. బిడ్డలకి సైతం అన్యాయం జరిగినట్లయితే వారు బీసీ కమిషన్ దగ్గరికి వెళ్ళి మంత్రుల్ని, అధికారుల్ని సైతం సమావేశపరిచి అక్కడ బీసీ కులాల వారికి న్యాయం చేసే దిశగా మోడీ గారు అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ దేశానికి అందించినటువంటి సేవ, ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సేవ, వాటన్నింటి గురించి కూడా ప్రజలకి వివరంగా తెలియజేస్తూ సర్వవ్యాపి సర్వస్పర్శి అనేటువంటి భావనతోటి, ఆ స్ఫూర్తితోటి అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాల్లోకి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లి సభ్యత్వాన్ని వారు నమోదు చేసుకుంటారు.